48 అధ్యాయం 11వ వచనములో యెషయా గ్రంథము 48 అధ్యాయం 11వ వచనములో మనం ఇలా చదువుకుంటున్నాం. అక్కడ ఏమనుందంటే, నా నామము నిమిత్తమే నా నిమిత్తమే అలాగూ చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేనిచ్చువాడను కాను. తర్వాత 49 యెషయా గ్రంథంలో 3వ వచనం. యెషయా గ్రంథం 49:3 ఏముందంటే, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనేదని అని ఆయన నాతో చెప్పాను. అందరూ కూడా నాతో ఇలా చెప్పండి, నీలో అనండి, నీలో నన్ను మహిమపరచుకొనుదెను. ఇక్కడ దేవుడు ఆయన మహిమ అంటే అర్థం ఏంటంటే ఆయన ఘనత, గౌరవం, గొప్పతనం. మహిమ అంటే ఆయన మహిమ, ఘనత మరెవరికి ఇవ్వనివాడు. ఆయన ఎవరికి చెందటం ఆయనకి ఇష్టం ఉండదు. మీరు చదవక్కర్లేదు కానీ బైబిల్లో కొత్త నిబంధనలో ఉన్నట్టు ఒక రాజు మంచి ప్రసంగం చేస్తాడు. ఆ ప్రసంగం విన్న వాళ్ళందరూ అంటారు, అబ్బా ఏం మాట్లాడాడు రాజు, బా ఏం వాయిస్, అసలు ఏం మాట్లాడాడని అని మనకు. ఆ వాయిస్, ఆ టాపిక్, ఆ టాలెంట్ ఇచ్చింది దేవుడే. కానీ ఆ రాజు ఏం చేశాడంటే దేవుణ్ణి మహింపరచడు. అందరూ పొగుడుతున్నారు, ఆయన ఏం చేస్తాడు, అవును నేనంటే ఏమనుకున్నావు, నేను అదృష్టవంతుడిని, నేను గొప్పవాడిని, నేను గోల్డు, లేకపోతే నేను కింగు, నేను బొంగు అంటే హెచ్చించుకున్నాడు. వెంటనే పురుగులు పడి తెచ్చాడు. ఏం బట్టి దేవుణ్ణి మహిమపరచకపోతే ఎలా పనిష్మెంట్ ఉంటుందో అది కూడా చాలు. ఇంకా ఉన్నాయి చెప్తాను. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు దేవుడు మహిమ పొందటానికి చూడండి, మీకు త్వరగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక పుట్టుగుడ్డు వాడిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి, వినండి, పుట్టుగుడ్డు వాడిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి అన్నారు, బోధకుడా ఇతడు పుట్టుకతోనే గుడ్డుగా పుట్టడానికి వీడేం పాపం చేశాడు అంటే అప్పుడు ఆయన అన్నాడు, వీడు కానీ వీడి కన్నవారు కానీ ఎవరో పాపం చేయలేదు, కానీ దేవుని క్రియ, ఇంకో భాషలో చెప్పాలంటే మహిమ, దేవునికి మహిమ కలగటానికే ఇలా ఇప్పుడు పుట్టుగుడ్డోడుగా పుట్టాడు అంటాడు. యేసు ప్రభు వాడిని బాగు చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు సృష్టికర్తని రుజువు అవటానికే వాడు కళ్ళు లేకుండా పుట్టాడు, వేసే కళ్ళు ఇచ్చేసాడు. అది ఇష్టం. ఆమె వింటున్నారండి? సరే ఏనండి, మనము చాలా గొప్పవారు కావాలని యేసయ్య కోరుతున్నాడు. నేను పిల్లలు పెంచి చాలా గొప్పవారినిగా చేసిస్తానంటాడు యెషయా గ్రంథం. చూడండి, యేసుక్రీస్తుని నమ్మిన వారందరూ బాగానండి, నీవు ధనవంతుడు అవ్వటమే ఆయన ఇష్టం, నీవు ఆశీర్వాదకరంగా ఉంటమే ఆయన ఇష్టం, నువ్వు ఆరోగ్యంగా ఉంటమే ఆయనకి ఇష్టం, నువ్వు చింత విచారాలతో కుమిలిపోతావు, నష్టపోతావు, కష్టపడతావు, ఎప్పుడు కూడా బాధపడతావు కాదు. నువ్వు యేసుని నమ్ముకుంది, యేసు నీ కొరకు బాధ అనిపించాడు, దుఃఖం అనిపించాడు, శ్రమలు అనిపించాడు, కన్నీరు కార్చాడు. నీ శాపం నా శాపం మన దరిద్రం అంతా మీదేసేసుకుని తొలగించేశాడు. ఆయన దుఃఖం అనిపించాడు. నీవు ఆయన పొందిన చెప్పడం బైబిల్లో ఉంది కదా, ఆయన పొందిన దెబ్బల చేత నీకేం కలుగుతుంది? స్వస్థత. ఆయన అనుభవించిన దారిద్ర్యంతో నీవు ధనము, నువ్వు ఐశ్వర్యం, ఆనందం, సంతోషం, సుఖం అన్ని పొందాలనే కదా మన కోసం శ్రమ పడ్డాడు. అయితే ఇక్కడ ఎలా జరుగుతుంది? ఆయన మహిమ, దేవునికి చెందవలసిన మహిమ ఆయనకే చెందాలి తప్ప ఇంకెవరికి నీకు కూడా రాకూడదు. నిన్ను ఎవరన్నా పొగుడుతున్నా నేనేమై ఉన్నానో, అపోస్తలుడు పౌలు గారు ఏమంటాడు, అయ్యా కొంచెం స్టాండర్డ్ పక్కన పెట్టేసి కొంచెం వాక్యం విన్నానా నువ్వు కూడా. ఆయన ఏమన్నాడు, అపోస్తలుడు పౌలు గారు ఎలాంటి గొప్ప, అతను ముందేమో ఒక సౌలు భయంకరమైనోడు. మీరు కావాలంటే మీరు దయ్యమైన సినిమా చూసి ఇంకా నేర్చుకోండి.
తప్పులేదు, చూడండి, అది మంచి పౌలు చరిత్ర. అది ఆయన సౌలుగా ఉన్నప్పుడు భయంకరమైన హింసకుడు, హానికరుడు, దోషకుడు, భయంకరమైన ప్రధాన పాపులందరిలో ప్రధాన పాపుని తానే ఒప్పుకుంటాడు. అటువంటి వాడు దేవుడు మార్చిన తర్వాత అతన్ని ఎలా మార్చుకున్నాడు దేవుడు అంటే గొప్ప వరాలతో నింపేశాడు. ఎలాగంటే ఆ పౌలు గారు వెళుతుంటే తన నీడబడిన, తన వస్త్రం తాకిన, తన కచ్చిని తీసుకెళ్ళి ఎక్కడన్నా రోగిస్తే పెట్టినా, చచ్చినోళ్ళ మీద వేసిన బతుకుతున్నారు. అంత అద్భుతంగా దేవుడు వాడుకుంటున్నాడే. వాడుకుంటుంటే అప్పుడు ఆయన ఎంతో గర్వించవచ్చు, అతిశయించవచ్చు, రకరకాలుగా రకరకాల స్టైల్ పోవచ్చు, రకరకాలుగా షోయింగ్గా చేయొచ్చు. కానీ అది ఏం చేయట్లా. ఆయన అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప అంతే తప్ప ఇదిగో నేనంటే ఏమనుకున్నావు, నా చేయి చూడు, నా చెప్పులు చూడు, నా కాళ్ళు చూడు, నా ఖర్చులు తీసుకోండి అలా అమ్ముకునే దరిద్రులు ఉన్నారు కదా ఈ రోజుల్లో. కనుక ఆ దరిద్రులకి బుద్ధి చెప్పడానికే దేవుడి ముందుగా రాసించాడు. ఆ ఖర్చు ఇదిగో పౌలు గారి ఖర్చు ఖచ్చితంగా అద్భుతం జరిగేది. వీళ్ళ ఖర్చు తీసుకుంటే ఇంకా జబ్బులు అంటుకుంటాయి. ఇప్పుడు అమ్ముకున్న ఖర్చీపులు తీసుకెళ్ళవడం కొనుక్కుంటే లేనిపోని జబ్బులు వస్తాయి. వాళ్ళు ఎక్కడో తుడిచి పెడిచి పాటిసి అని తీసుకొని మీకు అంటిస్తున్నారేమో. దాని బదులు వేరే ఏదన్నా కొని ఆ అంటూ ఏదో తెచ్చుకున్నంత పని అవుతుంది. కనుక కొనమాకండే, ఇది నేను పబ్లిక్గా చెప్తున్నా, నాకు తెలుసు అన్ని వివరించలేదు. వాళ్ళకి రావచ్చు కదా స్వస్థత. ఆ ఖర్చీపులు పెట్టుకుని వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళకుండా వాళ్ళు హాస్పిటల్కి పెట్టుకుంటారు. దిట్టంగా మీరు అనుసరించేటువంటి ఈ వ్యాధులతో ఈ ఖర్చీపులకు కొనుక్కున్న వాళ్ళందరూ, నూనె డబ్బాలు కొనుక్కున్న వాళ్ళందరూ ఇచ్చిన డబ్బుల చేత హాస్పిటల్ కట్టే చేసుకుని లగ్జరీగా ఏ హాస్పిటల్కి వెళ్ళకుండా అక్కడికి వాళ్ళేమో ట్రీట్మెంట్ తీసుకోవడం. వాళ్ళ ఖర్చీపులు పెట్టచ్చు, వాళ్ళు అదే ఆయిల్ రాసుకుని రోగాలు బాగు చేసుకోవచ్చు కదా. మోసం. సరేనండి, ఇక్కడ సరే, ఇక నేను ఆ పాపిష్టి గొడవ చెప్పాలని చాలా అవుతుంది, కానీ నాకు వద్దు, కానీ నాకు టైం లేదు. నేను చెప్పాల్సింది మీకు చెప్తున్నానండి. దేవుడు నీ ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాడు. ఆమేన్. ఎలాగో నేను కొంచెం వివరిస్తాను. ఇంకొక వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 42 అధ్యాయం. యెషయా గ్రంథం 42:8 రండి. యెషయా గ్రంథం 42:8 ఉందంటే, యెహోవాను నేనే ఇదే. అవును, ఇదే అమ్మా, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఎవరు చెందనివాడంటమ్మా? అది నాకు చెందవలసిన ఆ మహిమ మంత్రాలకు, తంత్రాలకు, తాళ్లకు, తడపలకు, రకరకాలైనటువంటి విగ్రహాలకు దేనికి చెందనివను, చివరకు మనిషికి కూడా చెందనివను. నిన్నెవరైనా పొగుడుతున్నారంటే నువ్వేమనాలంటే ఏమనాలో? ఇంత పౌలు గారు ఏమన్నాడు? నేనేమై ఉన్నానో అనండే. చెప్పు, గట్టిగా చెప్పు. నువ్వు పౌలు అనుకోక చెప్పు. ఏం చెప్పు అను. నేనేమై ఉన్నానో అది. దేవుడు నీ ఒంటి నిండా బంగారం ధరించుకునేలాగా నిన్ను ఆశ్రయించాడు అనుకో, నువ్వేమనాలంటే ధరించు, తప్పులేదు. అప్పుడేమనాలి? నేనేమై ఉన్నానో, అంతేగాని నా కష్టం, నా జ్ఞానం, నా వెనకాల నా గీత అన్నావో జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఇలా కలిసి రావటం కారణం ఏమనుకుంటారు? మా ఆవిడే, నేను కలిసి సంపాదించుకుంటే కారణం ఏమనుకుంటారు? పోనీ అన్యుడే దేవుణ్ణి అనుకున్నాడు, నువ్వు పూలమ్మ అని చెప్పుకుంటాడు. సంగతి దేవుణ్ణి ఎరిగిన మనం చెప్పకూడదు. ఆయన గ్రేటు అని అన్నవో నేను గొంట్లో దోషపడేస్తాడు యేసయ్య. నువ్వు ఎంత హెచ్చించబడితే బైబిల్ ఏం చెప్తుంది? హెచ్చించుకున్నవాడు, చెప్పండి, హెచ్చించుకుంటే ఏమవుతావు? బైబిల్లో ఉందా లేదా?
నా సొంత మాట. నువ్వు హెచ్చించబడే కొద్ది నువ్వేమనాలంటే, అయ్యో నిమిత్త మాత్రమయ్యా, నేను నాది ఏముందయ్యా, నేనేమై ఉన్నానో అది కృపయ ఉంది, దేవుని కృపయ ఉన్నాను. హల్లెలూయా. నాకు దేవుడిచ్చిన ఒక వరం ఏంటంటే, ఇప్పుడు మన క్రిస్టియనిటీలోనే క్రైస్తవుల్లోనే నేను అందరి ముందు చెబుతున్నా ఈ మాట, అందరు వింటారు, అందరు సాక్ష్యం కూడా ఉంది. క్రైస్తవ్యంలోనే 4-5 రకాలుగా ఉంటాయి ప్రార్థనలు కదా, నీకు బాగా తెలుసు. రోమన్ కథోలిక్ ప్రార్థన ఎలా ఉంటుంది? పితా, తర్వాత సిఎస్ఐ బాప్టిస్ట్ కదా, హెబ్రోన్, ఇంకేమైనా చెప్పండి. ఒక్కొక్క డినామినేషను అందరము యేసుప్రభుని. పెంతుకొస్తూ నేను వాస్తవంగా నేను ఎవరిని పెంతుకొస్తు పాస్టర్ గారిని, ఇండియన్ పెంతుకొస్తాను, పెద్ద ఆర్గనైజేషన్ ఇది. వరల్డ్ ప్రపంచములో ఈ సంస్థ లేని, ఈ సంఘం లేని ఊరు లేదు. అంత పెద్ద సంస్థలో నేను ఒక సీనియర్ మోస్ట్ పాస్టర్ని, సీనియర్ని. ఇలాంటి అయితే నా ఒరిజినాలిటీది. నన్ను ఎవరైనా ఒకప్పుడు తెలియదు అసలు ఎక్కడ ఏ మాట్లాడాలో, ఎక్కడ ఏ విధంగా ఏ స్టైల్లో ఉండాలో. నన్ను అనుకునే వాళ్ళు అసలు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, ఎట్ట పోతుంటాడు రా నాయన అనేది మా అమ్మ. ఇప్పుడు ఎట్లా మాట్లాడాలో నేర్పిస్తున్నా అందరికి. దేవుని స్తోత్రం. ఆమేన్. ఆ జ్ఞానం ఎవరిచ్చారు? ప్రభువు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ జ్ఞానం ఆయన ఇచ్చాడు. కనుక ఇది చిన్న ఉదాహరణ చెబుతున్నా, ఇది పెద్ద గొప్ప కాదు, ఏదో చిన్న ఉదాహరణ. మరి ఇప్పుడు దేవుణ్ణి మహిమ, ఆ మహిమ అంటే నీ ద్వారా నా ద్వారా మహిమ ఆయన పొందాలి తప్ప ఎవరు పొందబడ్డండి. నీకు దేవుడు ఇల్లు ఇచ్చాడా? ఆ ఇంటి ద్వారా ఎవరు మహిమ పొందాలి? మాట్లాడండి, సమాధానం చెప్పండి త్వరగా. మీరు పరిశుద్ధాత్మ దేవుడు మంటతో మాట్లాడుతున్నాను, మీరు సమాధానం చెప్పారో కోల్పోతారు. చెప్తున్నాను, ఆశీర్వాదం పొందుకోండి. నేను అడిగిందని జవాబు చెప్పండి. మీకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, ఎవరు మహిమ పొందాలి? నెలంతా కష్టపడితే జీతం ఇచ్చాడు, ఆ జీతం ద్వారా ఎవరు మహిమ పొందాలి? అంతేనా? అలాగే మీ పిల్లల ద్వారా ఎవరు మహిమ పొందాలి? అంతేనా? వస్త్రాల ద్వారా, ఇంకా ఆస్తి ఐశ్వర్యాలు, బంగారం, వెండి, ఇంకేదైనా వస్త్రాలు, వాహనాలు కొనుక్కొని వీటన్నిటి ద్వారా ఎవరు మహిమ పొందాలంటే మహిమంతా ఆయనకే చెందాలి. నా మహిమను విగ్రహములకు చెందనివను, నా మహిమను మనుషులకు చెందనివను, నా మహిమ వేరే వాళ్ళకి ఇస్తే ఒళ్ళు మండిపోతే ఆడతారు. చివరకు నువ్వు ఆడుకున్న పురుగులతో చంపుతానంటున్నాడు యేసు. నన్ను మహిమపరుస్తూ ఉండు, నువ్వు ఎంత గొప్పలో నేను చేస్తే నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి. సరే, ఆయన మహిమ నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా, నీ జీవితంలో విడుదల అవ్వాలంటే నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తా. యోహాను సువార్త 2వ అధ్యాయము మీరు తెరవండి. అక్కడ 11వ వచనంలో ఉంటుంది, యేసు ప్రభువు కానాను అనేటువంటి ఒక ఊరిలో ఒక వివాహం విందులో ఆ యొక్క నీళ్లను ద్రాక్షారసంగా మార్చి తన మహిమను బయలుపరిచాడంట. మొదటి సూచిక్రియ ఈ భూమి మీద యేసు ప్రభు వారు చేసిన మొదటి సూచిక్రియ, మొదటి అద్భుతం ఏమిటంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం. ఈనండి ఇక్కడ సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తానండి. 3 పనులు జరిగినాయి ఇక్కడ. యేసు ప్రభు వారిని ఏం చేశారు ఆ పెండ్లికి? మీ అందరూ విన్నారని. యేసు ప్రభువు నా పెళ్లికి ఏం చేశారు ఆ పెళ్ళోళ్ళు? ఆహ్వానించారు. మనం కూడా ఎవరిని ఆహ్వానించాలి? పెళ్ళైనా, పేరెంటాలైనా, ఇల్లు అయినా, ఏదైనా ఎవరిని ఆహ్వానించాలి? మొదటగా నీ ఇంట్లోకి కష్టాల్లోనైతే పిలుస్తావు, పాస్టర్ గారు రావాలి, రోగాలు వచ్చినాయి, దయ్యాలు పట్టినాయి, శ్రమలు ఉన్నాయి, అయ్యగారు రండి, తప్పు లేదు పిల్లండి. కానీ
దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దేవుడు నిన్ను అభిషేకించినప్పుడు, నీ కోరిక తీర్చినప్పుడు, నీ కన్నీళ్లు తుడిచినప్పుడు, నీ నీ కొరత తొలగించినప్పుడు, నీకు సమృద్ధి ఇచ్చినప్పుడు ఎవరిని పిలుస్తున్నావు? ఎవరిని ఆహ్వానిస్తున్నావు నీ ఇంటికి, నీ పెళ్ళికి, నీ పార్టీకి, నీ సిట్టింగ్లకి, నీ స్టాండింగ్లకి, నీ ఆనందంలో, నీ సంతోషంలో ఎవరిని పాలు పప్పులు పెడుతున్నావు? కష్టాలని యేసు ప్రభుకినో, ఈ లోక లగ్జరీలు ఆయన ఇచ్చినటువంటి అనుభవించడానికేమో ఎవరు పిలుస్తున్నావో ప్రశ్నించుకో. పరిశుద్ధాత్మ దుఃఖము పడుతూ అడుగుతున్నాడు. కనుక ఇక్కడ యేసును ఆహ్వానించారు. ఏమండి, యేసు ప్రభు అప్పుడున్నాడు కానీ పిలిచారు వాళ్ళు. ఆ యేసయ్య వచ్చాడు, ఇప్పుడు ఎవరున్నారు? తెరవండి బైబిల్లో, మీకు దానికి సమాధానం చెప్తారు. యేసు ప్రభువే చెప్పాడు ఆ మాట. ఎవరిని పిలవమన్నాడో చూడండి. మత్తయి సువార్త 10:40. మనం ఇలాంటి తెలుగు వాళ్ళందరూ ఈ మాట్లాంటారని యేసు ప్రభు గారు ముందే తెలిసి ఆయన చెప్పేశాడు. మత్తయి సువార్త 10:40లో ఏముంటుందంటే, ఇదిగోండి, శిష్యులతో చెప్తున్నాడు. శిష్యులు అంటే మిమ్ములను చేర్చుకున్నవాడు, ఓ యాకోబు, ఓ పేతురు, యోహాను, ఫిలిప్పో, తోమా, ఇదిగో మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే. నన్ను చేర్చుకున్నవాడు తండ్రిని కూడా, సృష్టికర్తను కూడా. అది పూర్తిగా దేవుడు నన్ను చేర్చుకున్నట్టేనయ్యా. మిమ్మల్ని చేర్చుకుంటే తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అయిన నన్ను చేర్చుకున్నట్టే నిన్ను చేర్చుకుంటే, సేవకులను చేర్చుకుంటే. సరే, ఆహ్వానించారు. పెళ్లికి ఆహ్వానించిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ విందులోనే ఆయన కన్న తల్లి కూడా, మరియమ్మ గారు కూడా వచ్చారు. పెళ్లి జరిగింది, విందు భోజనం జరుగుతుంది. అక్కడ ఒక కొదవ వచ్చి పడింది. ఎందుకు వచ్చింది ఆ కొదవ అంటే, యేసు ప్రభు అక్కడ ఉన్నాడని, ఆయన మహిమ మీద అక్కడ బయటపడాలని ఆ కొదవ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఆ కొదవ ఎందుకు రావాలి అసలు? ఒకవేళ యేసు ప్రభు వారు వచ్చారని జనం ఎక్కువ వచ్చారేమో. ఒకవేళ మన దేశంలో, మన పెళ్లి ఫంక్షన్లో ఏదో ఒక ముఖ్యమైన పదార్థం ఉంటుంది. స్వీటో, లేకపోతే బిర్యానో, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది. అక్కడ కూడా ఇది ప్రాముఖ్యమైనది వైన్. ఆ వైన్ కానీ అందలేదనుకో, ఎన్ని అందించినా వేస్టే. అందుకని చాలా ఫీల్ అయిపోతున్నారు పెళ్ళోళ్ళు, చాలా బాధపడిపోతున్నారు. అందుకని మరియమ్మ గారి దగ్గరకు వచ్చి, అమ్మ ఒకసారి నీ కొడుకు చెప్పేదని చేసి అంటే, ఆమె వచ్చేసి, అయ్యా చూడన్నానా అంది. అప్పుడు ఆయన ఏమన్నాడు, అమ్మ నువ్వు తప్పుకో, నీ సంబంధం నువ్వు కన్నావు, నన్ను అప్పగిచ్చేసి సేవకి. నేను నీ మాట చొప్పున చేయను, తండ్రి చొప్పున, తండ్రి చిత్తం చొప్పున నేను పనిచేస్తాను, నీ మాట చొప్పున చేయను, పక్క తప్పమ్మా అని గౌరవించాడు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలు గమనించండి. అప్పుడు యేసు ప్రభువారు మరియమ్మతో అన్నాడు, నా సమయం ఇంకా ఏమన్నాడు? నా సమయం. ఒకటి ఆహ్వానించారు, రెండవదిగా దేవుని టైం, సమయం కొరకు కనిపెట్టారు. సమయం ఏంటి? ఇప్పుడు అందరు ఆకులుగా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అవమానం కలిగిపోతుంది, త్వరగా చేయవయ్యా బాబు అని అంటలేదు. అంటే మన ఇష్టం చొప్పున అడిగితే కాదు. చిత్తమే జరుగును గాక, దేవుని చిత్తమే జరుగును గాక. అవును, ఆయన టైం, దేవుడు ఎప్పుడు జరిగించాలో జరిగిస్తాడు. యేసయ్య ప్రభు చిత్తమే జరగాలి, యేసు ప్రభు చిత్తమే జరగాలి. యేసు ప్రభు చిత్తం జరగటానికి ఒప్పుకోవాలి. పేతురు పత్రిక, మొదటి పేతురు ఎన్ని చదివి మీరు చూస్తూ ఉంటారు. తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలంట? ఆయన సమయం కొరకు వచ్చే వరకు అణిగి మణిగి ఉండాలి, దీనత్వంతో ఉండాలి, విరిగి నలిగిన మనసుతో ఉండాలి. ఎప్పుడు వస్తుందో తెలీదు. నువ్వు అనుకో, ఊహించని రీతిలో జరుగుద్ది, తెలియకుండా జరుగుద్ది. అందుకని నువ్వు ఎలా ఉండాలంటే ఎప్పటికప్పుడు వినయముగా, విధేయంగా, దీనత్వంగా, నిత్యంగా ఉండాలి. మనం ఏం చేస్తాం? కొంతకాలం భక్తి, కొన్ని రోజులు భక్తి, కొన్ని వారాలు భక్తి, కొన్ని రోజులు భక్తి, కొన్ని సమయాల్లో బాగా మంటకుంటాం, రోషం ఉంటాం, పౌరుషం ఉంటాం, ఫాస్టింగ్ ఉంటాం, ఉపవాసాలు ఉంటాం, ధ్యానంతో ఉంటాం, వైరాగ్యం ఉంటాం. కొంతమంది తర్వాత మారిపోతాయి, రంగులు మారినట్టు. అప్పుడు ఏమైపోతామంటే దేవుడు ఆశీర్వదించే సమయానికి మనం ఏమైపోతాం చెప్పండి?
ఆయన ఆశ్రయించి ఆయన హెచ్చించే సమయానికి అక్కడ ఉండవు, ఆ ప్రాంతంలో ఉండవు, ఆ ధ్యానంలో ఉండవు, ఆ యొక్క భక్తి ధ్యానంలో ఉండవు, ఆ రోషములు ఉండవు, ఆ వైరాగ్యం ఉండవు, ఆ ధ్యాసలను ఉండవు. కనుక అప్పుడు ఏమవుతుందంటే నీకు ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదం తీసుకెళ్ళి ఇంకోటికి ఇచ్చేస్తాడు. ఆమె అర్థమవుతుందా? అందుకని ఎప్పుడు ఎలా ఉండాలంటే మనిషి చాలామంది చెప్తారు మనిషి మారకూడదండి. మాట నేను మాట్లాడేవాళ్ళం కాదు నమ్మేది, మనం ఎవరైనా క్రియ చేసి చూపి. ఇదిగో నీ దగ్గర ఇంత బంగారం ఉన్నా, ఇంత వెండి ఉన్నా, దేవుడు ఆశ్రయించినా, హెచ్చించినా, పనులున్నా, పాటలున్నా, ఎన్నున్నా, ఏమైనా నేను యేసు ప్రభువులో తప్ప ఆయన్ను తప్ప ఎవరిని ఎక్కువ ప్రేమించట్లేదో అన్ని రుజువు చేయి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ మొదటగా దేవుడు కానాను పెండ్లి విందులో మహిమ రిలీజ్ చేయటానికి, ఆయన మహిమను కనపరచడానికి మొదటగా ఆయన చేర్చుకున్నారు. ఆ విందుకి ఏం చేశారు? ఆహ్వానించారు. నీవు నేనేం చేయాలమ్మా? మన ఇంట్లోనికి, మన ఒంట్లోనికి, మన నోట్లోనికి, మన చెవుల్లోనికి, మన అంతరంగంలోనికి ఎవరిని ఆహ్వానించాలి? తెరవండి, చెప్పండి. నీ నోరు తెరువు, నేను దానిని నింపుతాను. హల్లెలూయా, స్తోత్రాలు. గట్టిగాను ప్రార్థన చేయి. అప్పుడు దేవుని ఆత్మ నీలో ప్రవేశించి, దేవుని వాక్యం ప్రవేశించి దేవుని శక్తితో నింపుతాడు. నువ్వు నోరు తెరవకుండా అన్నం మింగగలవా? ఒక ఫ్రూట్స్ తినగలవా? స్వీట్ తినగలవా? అలాగే దేవుని ఆత్మ నీలో ప్రవేశించినట్టుగా ఏం చేయాలి చెప్పండి? గట్టిగా బిగ్గరగా దేవుని స్తోత్రాలు, ఆరాధన పాటలతో ప్రభువుకి నీ నోరు తెరువు, హృదయం తెరువు. హృదయం నిండిన దాని బట్టి నోరు మాట్లాడేది. హృదయంలో ఉన్నాడా యేసయ్య? నోరు గట్టిగా తెరువుతావు, ఆహ్వానించి యేసయ్యా నాలో బ్రహ్మయ్య, పరిశుద్ధాత్ముడ నన్ను నింపయ్య. రెండోది ఏం చేశారమ్మా? మరియమ్మ చెప్పినట్టు ఆయన సమయం కొరకు ఉండమన్నాడు. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రభువా నన్ను ఆశ్రయించే వరకు నేను నిన్ను, యాకోబు ప్రార్థన ఏమన్నా, నీవు నన్ను ఆశ్రయించే వరకు నేను ఇడవను. ఆమె ఇక ముగిస్తున్నానండి. మూడో పాయింట్ ఏంటంటే, అందులో త్వరగా చెప్తున్నానండి. మూడో విషయం అక్కడ ఏం జరిగిందంటే, ఆయన చెప్పినట్టు విన్నారు. టైం కొరకు వెయిటింగ్. యేసు ప్రభు వారికి ఏమో వెల్కమ్, వెయిటింగ్. తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆయన ఏది చెప్తాడో అది చేశారు. ఏం చెప్పాడు యేసు ప్రభు? ద్రాక్షారసం అవసరం మామూలుగా ఇజ్రాయిల్లో, పోనీ ఇక్కడైనా మీరు చూడండి, ద్రాక్షారసం ఇవ్వడం తొట్లో పోతారని చూడండి. వాటికి ఒక ఏముంటాయంటే తిత్తులు ఉంటాయి. తిత్తుల్లో పోయవలసిన ద్రాక్షారసాన్ని యేసయ్య ద్రాక్షారసం చేసేవాడు ఎక్కడ పోయమనాలంటే తిత్తులో పోయింది అనాలి. కానీ ఈయన ఎక్కడ పోయమంటున్నాడు? రాతి బంధంలో పోయినాడు. అయినా సరే ఏంటయ్యా మేము అడిగేదా ద్రాక్షారసం, నువ్వేంటో ఆ తొట్టులో పోయమంటావు ఏంటి? అది కాళ్ళు కడుక్కున్న నీళ్ళు అయ్యాయి, ఆ నీళ్లు ద్రాక్షారసంగా చేస్తావేంటి? ఏం ఎదురు చెప్పాలి? ఆయన ఏం చెప్పమంటే చేశారు. నీళ్ళు నింపేశారు. నీళ్ళు నింపడానికి మళ్ళీ ఏమన్నాడో తెలుసా? ఆ నీళ్ళే తీసుకెళ్ళి గ్లాసులు ఎవరికి ఇమ్మన్నాడు? ముందుగా విందు ప్రధానికి ఆ మునసాభ్యుడు. మన ఊళ్ళో ఏమంటారు? పెళ్ళికి ఎవరన్నా పెద్ద ఆయన వచ్చాడు, ఒక మునసాబో కర్ణమో అయ్యే కదా పేర్లు. ఇప్పుడేం సర్పంచ్లో, మన ఇక్కడ ఈ లోకల్ అయితే కార్పొరేటరో, ఏది బస్తీకి అంతేనా? వస్తే ఇప్పుడు అంత పెద్దలు వస్తే ముందు ఎవరికి ఇస్తాం చెప్పండి? పాస్టర్ గారికి ఇస్తారా మీరు? అమ్మ బాబు, పాస్టర్ గారు బాగుపడరు అవును. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, యేసుప్రభు వారు ఏమనంటే ఆ విందు ప్రధాని తీసుకెళ్ళితే ఇచ్చేది. అది కూడా ఏంటి? నేను నీళ్లు ద్రాక్షరసంగా మార్చాను కనుక తీసుకెళ్ళి ఇచ్చేయండి, డౌట్ లేదని అన్నా. నీళ్ళేమో పోసేరు తొట్టులో పోయి కానీ గ్లాస్ తీసుకుని అన్నాడు, తీసుకెళ్ళి ఇచ్చేయమన్నాడు. ఇవ్వమనగానే తీసుకెళ్ళి ఇచ్చేసారు. ఇవ్వగానే వీళ్ళందరూ భయం వస్తుంది.
మరి తొట్లో నేను తీసుకెళ్ళమన్నాడు. అది ఏమన్నా తేడా ఉంటే ఎవరు హిందూ ప్రధాని కంపు ఇప్పుడు మీకు తెలుసా, కొన్ని చోట్ల పెళ్ళిళ్ళలో మొక్కల కోసం కొట్టుకు తెచ్చారు, మీకు తెలుసా? వార్తలు అన్నారా మీరు? అమ్మాయి తరపు బంధువుల కంట ఏం తక్కువ చేశారంట, కూర తక్కువ వేశారని. అయ్యో, ఆ పొయ్యిలో ముడుతున్న పేర్లు పట్టుకుని ఒకడు బాదుకున్నారండి, సిగ్గేసిపోయింది. చెడిపోయేదాన్ని ముందు దోషేస్తారు, మంచిది ఆఖరిలో ముఖ్యమైన వాళ్ళకి అంతేనా వడ్డిస్తారు. నువ్వైతే ఏం చేసావు? ఇంత మంచిదాన్ని ఇప్పటివరకు ఉంచారా మీరు? మొదటి ద్రాక్షారసం కంటే అనండి, అక్కడ ఉన్నదే చెప్పండి. మొదటి ద్రాక్షారసం కంటే కడపటి ద్రాక్షారసం ఎంతో టేస్ట్, ఎంతో మంచి, ఎంతో అమ్మా. మొదట నీ జీవితం ఎలా ప్రారంభమైందో నాదేళ్ల ప్రారంభంలో నా గురించి మీకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు, కానీ మనందరి గురించి తెలిసిన యేసయ్య ఉన్నాడు. నువ్వు మొదటలాగానే ఉంటావా? నీ జీవితం మధురంగా మారాలి, నీ జీవితం అద్భుతంగా మార్చబడాలి. ఆ త్రాగినటువంటి హిందూ ప్రధాని ఎంత ఆనందించాడో, నిన్ను చూసినవాడు, నీ స్థితిని ఎరిగినవాడు, నీ పేరును ఎరిగినవాడు, నీ ఇల్లు చూసేవాళ్ళు, నీ వాతావరణం చూసినవాళ్ళు, అబ్బా ఎంత మధురమైంది, ఎంత ఘనత, ఎంత గౌరవం, ఎంత ఆశీర్వాదం. కన్నులకు ఆశ్చర్యం, చెవులకు ఎంత. అలాంటి అద్భుతంగా నీ జీవితం మార్చబడడం కాక, ఆ మార్చబడటానికి కారకుడు ఎవరంటే ఎవరు? యేసు. ఇప్పుడు యేసు ప్రభువునికి విషయంలో ఇక్కడ మూడే మూడు, ఎక్కువ చెప్పట్ల, మూడే మూడు వాళ్ళు చేశారు. ఒకటి ఇన్వైట్. యేసు ప్రభువుని ఏం చేశారు? పిలుస్తున్నారు, రండి రండి బోధకుడా రా. రెండో చెప్పండి, ఆయన ఏం చేస్తాడో సమయం కొరకు వెయిట్ చేస్తాడు. మూడోది ఆయన చెప్పినట్టే. మూడే గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆయన మిమ్ములని, ఆయన మహిమ నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ జీవితంలో ఆయన కనపరుస్తాడు. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, నెమ్మది, అన్ని విషయాల్లో కూడా జీవితం మార్చబడతావు చూస్తావు. నీ చుట్టూ 100 మంది ఉండక్కర్లేదు, నీ చుట్టూ 10 మంది ఉండక్కర్లేదు, లేకపోతే 10 కోట్లు ఉండదు, అసలు 1000 రూపాయలు లేదు, నీ జీవితం అవసరమే లేదు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తే ఎవడు ఆపలేడు. దేవుడు స్తోత్రాలు. దేవుడు కార్యం చేయగా ఎవడో తిప్పి వేయి, ఆయన ద్వారం తెరవగా ఎవడు మూయగలడు. అయితే నువ్వు చేతు అమ్మా వినండి దయచేసి, లోనికి ఆహ్వానం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నా హృదయం నిండా నీవే ఉండాలి ప్రభా, నా మనస్సంతా నీవే, నా కన్నుల్లో నీవే, నా నోటి నిండా నీవే ప్రభా. నాలో నా ఇంటిలో నీ పాటలే, నీ మాటలే, నీ ధ్యానాలే, నీ గానాలే. విగ్రహాలకు నీ మహిమ నేను చెందనమున ప్రభా. సమస్త మహిమ ఘనత నీకే అన్నారు ప్రభా. స్తోత్రం స్తోత్రం. ఏమనుకోమాకండి. ఇప్పుడు అన్యులు పండగ వచ్చినప్పుడు మీరేదో పాపం చేస్తానని అట్లా, ఆ పండగ గుర్తు కూడా మీ ఇంట్లో కనబడకూడదు. కనబడితే ఏం జరుగుతుంది చెప్పండి? మీకేమి లేదు, తెలియదు పాపం. మనమేమనుకో మీరు అది చేసిన మీరు పాపం అని నిరంతరం లేదు, దేవుడు అన్నాడు. కానీ చూసిన వాళ్ళ దృష్టిలో ఏమైపోతుంది చెప్పండి? అది మహిమ ఎవరికి వెళ్ళిపోతుంది? అటుపోతుంది. అప్పుడు దేవుడికి ఏమొస్తుంది? అమ్మ ఏమొస్తుంది? కోపం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? బ్రేక్ అవుతుంది బ్లెస్సింగ్స్. అందుకని దయచేసి వినండి. ఇప్పుడు ఎవరైనా అక్కడ విగ్రహారాధన చేశారు, ఇది విగ్రహారం సంబంధించిందంటే అది ఆ విగ్రహం దగ్గర నుంచి తీసుకొచ్చి మీకు పెడతారని చెప్పి పబ్లిక్గా అంటారు. వినండి, పదార్థములు ఏమీ లేదు, పదార్థములు ఏమీ. కానీ అక్కడ తినడం మూలంగా చూసిన వాళ్ళ దృష్టిలో మనం ఏమవుతున్నామంటే ఆ విగ్రహారాధన సపోర్ట్ చేస్తున్నాం.
పదార్థంలో ఏ విధమైన దోషం లేదు, కానీ అక్కడ ప్రవర్తించే తీరులో మనుషులు ఏమో చేసుకుంటారంటే మన యేసయ్యకి ఇవ్వాల్సిన ఘనత అటు వెళ్ళిపోతుంది. అందుకని జ్ఞానముతో ఉండండి, తెలివితేటలతో ఉండండి. దేవునికి చెందవలసిన మహిమ మరి ఎవరికి కూడా చెందనే మాకండి. దేవుని స్తోత్రం. మహిమ అంత పడేసేసారా? మహిమ మహిమ ఆ యేసుకి. నా ఆరోగ్యం ద్వారా, నా వస్త్రం ద్వారా, నా అందం ద్వారా, నా టాలెంట్ల ద్వారా, నా తలంపుల ద్వారా, నా నడక, ఎవరైనా సరే నన్ను ఏమైనా అన్నారా, సమస్త మహిమలు ఘనతలు ఆయనకే చెందునుగాక. చెప్పండి, దేవునికే స్తోత్రం. నువ్వు ఆయన మహిమ నీ ఇంట్లో కనబడాలా, నీ జీవితంలో కనబడాలంటే మూడు విషయాలు. ఏంటి చెప్పండి? ముచ్చటగా కానాను పెండ్లి ఎందుకు ఏం చేశారు వాళ్ళు? పిలవండి. మీరు ఎవరిని పిలవాలి? మీరు అనుదినం ప్రార్థనలు దేవుణ్ణి ఆహ్వానించిన మరి దైవజనులు కూడా పిలవాలి కదా. ఏమండి పాస్టర్ గారు మీరు ఎప్పుడు వస్తారంటే మేము వద్దన్నామా? మా డోర్లు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాయి చెప్పండి? తెరిసే ఉంటాయి. పోనీ నాయన తెరిసే ఉంటున్నాయి అన్నారని చెప్పి నేను కానీ వచ్చాను తాళం వేసి ఉంటుంది. అప్పుడు నాకే మంచోడు అయితేనే సర్లే పంపిటీలు వెళ్ళి అనుకుంటా. ఆ కోపం వచ్చి చిరాకు వచ్చింది అనుకో, ఏమవుతుంది? శాపం వస్తాయి, ఆశీర్వాదాలు పోయి ఏమవుతాయి అంట. నువ్వు ఏమన్నా చెప్పించలే బాబు దండం. కానీ అది పద్ధతి కాదు. హల్లెలూయా. ఇన్వైట్ చేయండి, నచ్చేది పిలవండి. చుట్టాలు చూసినది పిలవటం ఏం తెలియనట్టుగా పాస్టర్ని పిలవటం రాదు. అందరిని పిలవటం నేర్చుకుంటారు, కానీ పాస్టర్ని పిలవటం ఒకటే. హల్లెలూయా. ఎందుకు పిలవచ్చు? యేసయ్య చెప్పాడు చేయండి. ఆమె ప్రభు చెప్పాడు. మీరు ఎప్పుడైనా రావచ్చు అంటే ప్రమాదమే. హల్లెలూయా. స్తోత్రం. ఉండరని అర్థం. హల్లెలూయా. వచ్చి తిరిగి వెళ్తాడులే అని అర్థం. వద్దంటే బాగదు, ఇట్లాంటి తప్పించుకోవచ్చు మళ్ళీ. కానీ అంతేనా కుమారు? నువ్వు అనవలే, నువ్వు మంచోడు, నువ్వు ఖచ్చితంగా చెబుతున్నావు. రానంటే రమ్మంటావు. దేవుని స్తోత్రం. పౌలు గారు తిమోతి గురించి చెప్పినట్టుగా అన్న నాకు మంచి కొడుకు, ఆత్మీయ కుమారుడు, నమ్మకమైన కుమారుడు. నిజంగా చెప్తున్నాయో ముఖస్థుతి కోసం కాదు, ఎప్పుడు కలగదు. దేవుని స్తోత్రం. అందరూ కూడా అలా ఉండండి. బైబిల్లో ఉన్నది చెప్తున్నా సుమా. మళ్ళీ ఏంటి ఈ పాట ఎత్తుకున్నాను నేను కాదు. ఆహ్వానించు, దేవుని మహిమను నువ్వు చూస్తావు. రెండవది ఏంటంటే వెయిట్ అండ్ సీ. యేసు ప్రభు కార్యం కొరకు ఎదురు చూడు. ఏదో చేయబోతున్నాడు నా ప్రభు, ఏదో చేయబోతున్నాడు. చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఎదురు చూడు, ఆశ కలిగి. మూడోది ఆయన ఏం చెప్తాడో అదే చేయి. పట్టుకోండి, బైబిల్ పట్టుకోండి. ముగిస్తున్న ప్రసంగం ఈ బైబిల్ ఇదిగోండి. ఎవరు అడిగినా, ఎప్పుడు అడిగినా, నీవు అడిగినా, నీ మనసు అడిగినా, ఎప్పుడు నీ మనసు గాడి చెప్పినా, ఓ మనసా నువ్వు చేసేది ఈ బైబిల్లో ఉందా అని నీ మనసు మీద నీవే ప్రశ్న వేసుకుని సరి చేసుకో. లేఖనం చెప్పినట్టు చేయి, దేవుడు చెప్పినట్టు చేయి, బైబిల్ చెప్పినట్టు చేయి. ఎవరైనా అడిగినా కానీ ఇదిగో బైబిల్లో ఉందండి, ఈ ప్రకారం చేస్తాం అను. అప్పుడు దేవునికే మహిమ. చెప్పండి, దేవునికే మహిమ. అట్లా ఎంతోమందిని నేను చూశాను. ఎంతోమంది అట్లా దేవుని మహిమపరిచారు. ఇప్పుడు వాళ్ళు గనులుగా అద్భుతాలు పొందుకుంటూ ఆశ్చర్యించబడితే ఎంతో హ్యాపీగా పొందుకోండి. మీరు ఎందుకు పట్టుకోకూడదు అట్లా? అందుకని 3 చేయండి. నేను ముందే చెప్పాను, యెషయా గ్రంథంలో మనకు చదివి ఆయన మహిమనమ్మ, ఆయన ఘనతను, ఆయన గొప్పతనం ఎవరికి చెందనివ్వడు. మనం కూడా చెందనివ్వకూడదు. మనం కూడా హెచ్చించుకోవద్దు. మనం కూడా పొగుడుకోలేవు. ఎవరన్నా పొగుడుతున్నా, ఎవరన్నా ఏదన్నా అంటున్నా, అయ్యా బాబు దండం, నీకు వందనాలు. సమస్త మహిమ ఘనతలు ప్రభువుకేనయ్యా, దేవుడికయ్యా, స్తోత్రం. మాది ఏముందనైనా ఒక పాస్ట్గా నెట్టగా ఇచ్చి ఆయన ఏకంగా ఏడ్చేస్తున్నాడు. ఏడ్చేది, బాబో నా పరిస్థితి ఇదే, నన్ను అనమాకండి ఆయన, నన్ను మళ్ళా నన్ను శాపానికి గురి చేయమని మీ దండాలు అయ్యాను చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును కాక, ప్రభువే మహిమ పొందును కాక. హల్లెలూయా. భోజన పానాదుల ద్వారా, వస్త్రాహారాల ద్వారా, దేవునికి ఉద్యోగ వ్యాపారాల ద్వారా, పన్ను పాటల ద్వారా, ఆయన ఆరోగ్యాల ద్వారా, పిల్లల ద్వారా, సమస్తం ద్వారా
యేసుకు మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటలను విన్న మీ అందరిని దీవించును గాక.